నెక్స్ట్ కాపులేషన్. ఫస్ట్ ఇన్సెమినేషన్. ఇన్సెమినేషన్ అంటే ఏం చెప్తామంటే కాపులేషన్ అప్పుడు అంటే కాపులేషన్ జరిగే టైంలో సెమన్ అనేది వెజైనాలోకి ఎజాకులేట్ అవ్వటాన్ని ఏమంటామంటే ఇన్సెమినేషన్ అంటాం. డ్యూరింగ్ కాపులేషన్ semen is ejaculated through the penis into the vagina is called insemination. Next is important nana capacitation. Capacitation అంటే ఏం చెప్తాం అంటే స్పర్మ్స్ అనేవి ఫీమేల్ జెనైటల్ ట్రాక్ లోకి ఎంటర్ అయిన తర్వాత స్పర్మ్స్ లో ఫిజియలాజికల్ చేంజెస్ కొన్ని వచ్చేస్తాయి కదా. స్పర్మ్స్ లో జరిగే చేంజెస్ ని ఏమంటాం అంటే కెపాసిటేషన్ అంటాం కదా. స్పర్మ్స్ అండర్గో సమ్ చేంజెస్ ఇన్ ద ఫీమేల్ జెనైటల్ ట్రాక్. ఫీమేల్ జెనైటల్ ట్రాక్ లోకి ఎంటర్ అయిన తర్వాత స్పర్మ్స్ లో జరిగే చేంజెస్ ని ఏమంటాం అంటే కెపాసిటేషన్ అంటాం. నెక్స్ట్ జోనల్ రియాక్షన్. ద చేంజెస్ ఇన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది జోనా పెల్లిసిడా. జోనా పెల్లిసిడా అని మనం ఏం చెప్తామంటే ఫస్ట్ లేయర్ అని చెప్తున్నాను కదా. ఓవాన్ సరౌండ్ చేస్తూ జోనా పెల్లిసిడా ఉంటుంది. జోనా పెల్లిసిడా అనేది గ్లైకోప్రోటీన్ లేయర్. దాంతోపాటుగా దీన్ని ఏం చెప్తాం అంటే నాన్ సెల్యులార్ లేయర్ అని కూడా చెప్తాం. జోనా పెల్లిసిడా అనే నాన్ సెల్యులార్ లేయర్. అది సెల్స్ తో ఫామ్ అయిన లేయర్ కాదు, ఓన్లీ గ్లైకోప్రోటీన్స్ తో ఫామ్ అయిన లేయర్ కదా. జోనా పెల్లిసిడాలో త్రీ టైప్స్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ ఉంటాయి అని చెప్తాను వాటిలో కదా. అది జోనా పెల్లిసిడా గురించి చాలా చాలా ఇంపార్టెంట్. నాన్ సెల్యులార్ లేయర్ అంటాడు, గ్లైకోప్రోటీన్ తో ఫామ్ అయ్యే లేయర్ ఏం చెప్తున్నాను. ఓవాన్ సరౌండ్ చేస్తూ ఉండే ఫస్ట్ లేయర్ ఏదంటే కనుక జోనా పెల్లిసిడా. అంటే మనకేమవుతుందంటే ఈ కాపులేషన్ జరిగేటప్పుడు అంటే ఇన్సెమినేషన్ జరిగిన తర్వాత జోనల్ రియాక్షన్, జోనా పెల్లిసిడాలో కూడా రియాక్షన్స్ వస్తూ ఉంటుంటాయి. దాన్ని జోనల్ రియాక్షన్స్ అంటారు. ఎప్పుడు వస్తాయండి తర్వాత. నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ గురించి ఏం చెప్తామంటే ఫ్యూజన్ ఆఫ్ హ్యాప్లాయిడ్ స్పెర్మ్ సెల్ అండ్ హ్యాప్లాయిడ్ సెకండరీ ఓసైట్ సెల్ కదా. ఆ రెండు ఫ్యూజ్ అవ్వటాన్ని ఏమంటామంటే ఫెర్టిలైజేషన్ అంటాం కదా. అంటే ఫ్యూజన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ ఫ్రమ్ హ్యాప్లాయిడ్ స్పెర్మ్ సెల్ అండ్ ఏ హ్యాప్లాయిడ్ న్యూక్లియస్ ఆఫ్ ది సెకండరీ ఓసైట్ మెర్జ్ ఇంటూ ఏ సింగిల్ డిప్లాయిడ్ న్యూక్లియస్. అంటే రెండు హ్యాప్లాయిడ్ కలిసి మనకి డిప్లాయిడ్ న్యూక్లియస్ ని ఫామ్ చేస్తుంది. దాన్ని ఏమంటుంటే జైగోట్ అంటాం. తర్వాత దాన్ని ఫెర్టిలైజేషన్ అంటాం. ఫెర్టిలైజేషన్ మనకి ఎంత టైం పడుతుందంటే కనుక ఫెర్టిలైజేషన్ జరగడానికి అంటే ఓవ్యులేషన్ జరిగిన తర్వాత 12 to 24 అవర్స్ లో మనకి ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అంటే ఆ టైంలో కనుక కాపులేషన్ జరిగితే అంటే మనకి ఇక్కడ ఏమవుతుంటే ఒక ఎజాకులేషన్ అప్పుడు 200 to 300 మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పుకున్నాం సెమెన్లో ఒక ఎజాకులేషన్కి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ స్పర్మ్స్ రిలీజ్ అయినాయి. ఒక ఎజాకులేషన్ లో స్పర్మ్స్ ఇక్కడ నుంచి మనకి ఏంటంటే సర్వెక్స్ అని చెప్తాం, ఇది యుటిరస్ అని చెప్తున్నాను. సర్వెక్స్ నుంచి యుటిరస్ వెళ్ళే లోపల అంటే ఆ 200 to 300 మిలియన్స్ లో ఓన్లీ 1% స్పర్మ్సే మనకి సర్వెక్స్ నుంచి యుటిరస్ దగ్గర రీచ్ అవుతాయి కదా. అంటే 2 మిలియన్ స్పర్మ్స్ మాత్రమే ఇక్కడికి రీచ్ అవుతున్నాయి. ఎక్కడికి మనకి సర్వెక్స్ నుంచి యుట్రస్కి వచ్చేసరికి ఎన్ని ఉంటాయి అంటే ఓన్లీ 2 మిలియన్ స్పర్మ్స్ మాత్రమే ఉంటున్నాయి. ఎందుకంటే మిగిలిన మొత్తం అక్కడే ఆగిపోతూ ఉంటుంటాయి నాన్న. ఎందుకంటే సర్వైకల్ మ్యూకస్ వల్ల కానీ లేకపోతే అనేక కారణాల వల్ల ఏమవుతుందంటే ఆ ఎసిడిక్ నేచర్ వల్ల కానీ కొన్ని ఆగిపోతూ ఉంటుంటాయి కదా. స్పీడ్గా మోటిలిటీ ఉన్నవి హెల్తీగా ఉన్నవి ఏమవుతుంటే ఇక్కడ దాకా వచ్చేస్తుంది. మరలా ఇక్కడ నుంచి మనకి యుటిరస్ నుంచి ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఫెర్టిలైజేషన్ రీజియన్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు రీచ్ అవ్వాలి. అక్కడ వరకు రీచ్ అయ్యేటప్పుడు ఆ 2 మిలియన్ స్పర్మ్స్ రీచ్ అవ్వవు కదా. అక్కడ నుంచి ఏమవుతుందంటే కొన్ని మాత్రమే అంటే యావరేజ్గా 200 స్పర్మ్స్ మాత్రమే సెకండరీ ఓసైట్కి రీచ్ అవుతాయి. ఓవా నుంచి మనకేమవుతుందంటే సెకండరీ ఓవా రిలీజ్ అవుతుంది, సెకండరీ ఓసైట్ అనేది.
ఈ సెకండరీ oocyte రీచ్ అవ్వడానికి స్పామ్స్ ఏంటంటే యావరేజ్గా 200 స్పామ్స్ మాత్రమే రీచ్ అవుతాయి ఇక్కడికి. మిగిలిన మొత్తం ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే లోపలనే డిజనరేట్ అయిపోతూ ఉంటుంది. ఓకేనా, అది ఇక్కడ వరకు 200 మాత్రమే రీచ్ అవుతుంది, యావరేజ్గా 200 అని చెప్తాం. ఓకేనా, అది ఇక్కడ ఏం చెప్తామంటే కెపాసిటేషన్. ఓకేనా, కెపాసిటేషన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఇది ఇక్కడ మనకి చెప్తానన్నా ఫెలోపియన్ ట్యూబ్ ఉంది కదా, ఫీమేల్ జెనైటల్ ట్రాక్. ఫీమేల్ జెనైటల్ ట్రాక్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనకి కెపాసిటేషన్ అనేది జరుగుతుందని చెప్తాం. ఫీమేల్ జెనైటల్ ట్రాక్ కెపాసిటేషన్ అంటే స్పర్మ్స్లో మనకి జరిగే రియాక్షన్స్ ఏంటి, ఏం జరుగుతుంది స్పర్మ్స్లో అంటే కనుక ఇదేమవుతుంటే స్పర్మ్ హెడ్ అనేది, ఇది స్పర్మ్ హెడ్. ఓకేనా, ఈ స్పర్మ్ హెడ్ పై వైపున మనకి ఏముందంటే కొలెస్ట్రాల్ లేయర్ ఒకటి ఉంది. అంటే యాక్రోజోమ్ పై వైపున ఒక లేయర్ ఉంది, కొలెస్ట్రాల్ లేయర్ అంటారు. అంటే మనకి ఈ కొలెస్ట్రాల్ లేయర్ అనేది రిమూవ్ అయిపోతుంది. అంటే మనం కెపాసిటేషన్ చెప్పుకునేటప్పుడు ఏం చెప్తామంటే ఆ కొలెస్ట్రాల్ లేయర్ రిమూవ్ అయిపోతుంది ఫీమేల్ జెనైటల్ ట్రాక్లోకి ఎంటర్ అయిన తర్వాత. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లేయర్ రిమూవ్ అయిపోతుందో ఆ స్పెర్మ్ యొక్క మెంబ్రేన్ అనేది పర్మిబుల్ అవుతుందన్న. ఓకేనా, పర్మిబుల్ అవ్వటం వల్ల కాల్షియం అయాన్స్ ఏమవుతుందంటే స్పర్మ్లోకి ఎంటర్ అవుతుంది. ఆ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల కాల్షియం అయాన్స్ లోపలికి ఎంటర్ అవట్లా. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ లేయర్ రిమూవ్ అయిపోతుందో అప్పుడు కాల్షియంకి పర్మిబుల్గా ఉండటం వల్ల కాల్షియం లోపలికి ఎంటర్ అవుతుంది. ఎప్పుడైతే కాల్షియం లోపలికి ఎంటర్ అవుతుందో విగరస్ మోటిలిటీ అనేది వచ్చేస్తుంది స్పర్మ్స్కి. ఓకేనా, స్పర్మ్ విగరస్ మోటిలిటీ. అందుకే కెపాసిటేషన్ జరగాలి కంపల్సరీగా. కెపాసిటేషన్ జరగకపోతే మనకేంటంటే మోటిలిటీ అనేది జరగదు. మోటిలిటీ జరగకపోతే ఏమవుతుందంటే స్పర్మ్స్ అనేవి ఫెర్టిలైజేషన్ జరగదు వాటి మధ్య. ఓకేనా, అదే. నెక్స్ట్ యాక్రోజోమల్ రియాక్షన్. అంటే యాక్రోజోమల్ రియాక్షన్ మనం ఆల్రెడీ చెప్పుకుని ఉన్నా, స్పర్మ్ హెడ్లో యాంటీరియర్ రీజన్లో యాక్రోజోమ్ ఉంటుందని చెప్పుకున్నాం. ఓకేనా, యాక్రోజోమల్ శాక్, దానిలో యాక్రోజోమ్ హార్మోన్స్ లిక్విడ్ ఉంటుంది యాక్రోజోమ్లో. ఈ యాక్రోజోమ్లో ఉండే లిక్విడ్లో మనకి ఏముంటాయి అంటే కొన్ని ఎంజైమ్స్ హార్మోన్స్ ఉంటాయి అని చెప్పుకున్నాం. వీటిలో ఈ యాక్రోజోమల్ రియాక్షన్ అంటే ఏం చెప్తామంటే అవి రిలీజ్ అయ్యేసి ఏం చేస్తాయంటే ఫెర్టిలైజేషన్ కావాల్సిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంటాయి యాక్రోజోమ్స్ అనేవి. ఏం చేస్తున్నాయి అవి? యాక్రోజోమ్లో ఉండేది ఫస్ట్ ఏంటంటే హైల్రోనిడేజ్ ఎంజైమ్ ఒకటి ఉంటుందన్న. హైల్రోనిడేజ్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇవేంటంటే కరోనా రేడియేటా సెల్స్. ఇదంతా కరోనా రేడియేటా మనం దేనివల్ల ఫామ్ అవుతుందని చెప్పుకున్నామంటే ఇన్నర్ మోస్ట్ లేయర్, గ్రాన్యులోజర్ సెల్స్ యొక్క ఇన్నర్ మోస్ట్ లేయరే మనకి కరోనా రేడియేటాగా ఫామ్ అవుతుందని చెప్పుకున్నాం. ఈ కరోనా రేడియేటా సెల్స్ ని అటాచ్ చేస్తూ మనకి ఏముందంటే హైల్రోనిక్ యాసిడ్ అనేది ఉంటుందన్న. ఓకేనా, బైండింగ్ సబ్స్టెన్స్ అంటాం. ఇవన్నీ కరోనా రేడియేటా సెల్స్ ని అటాచ్ చేస్తూ మధ్యలో మనకి ఏముందంటే హైల్రోనిక్ యాసిడ్ అనేది బైండింగ్ సబ్స్టెన్స్ ఉంది. ఇప్పుడు స్పర్మ్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఈ సెల్స్ మధ్యలో ఉన్న బైండింగ్ అనేది డిజాల్వ్ అవ్వాలి. ఓకేనా, హైల్రోనిక్ యాసిడ్ అనేది డిజాల్వ్ అవ్వాలి. దాన్ని డిజాల్వ్ చేసేదే హైల్రోనిడేజ్. ఓకేనా, హైల్రోనిడేజ్ ఏం చేస్తుందంటే హైడ్రలైజ్ చేస్తుంది హైల్రోనిక్ యాసిడ్ని. ఈ హైల్రోనిక్ యాసిడ్ని డిజాల్వ్ చేయటం వల్ల ఆ సెల్స్ మధ్యలో గ్యాప్ ఫామ్ అవుతుంది. ఓకేనమ్మా, దీన్నే మనం ఏం చెప్తామంటే కరోనా పెనిట్రేటింగ్ ఎంజైమ్ అని కూడా చెప్తాం. హైల్రోనిడేజ్ని కరోనా పెనిట్రేటింగ్ ఎంజైమ్ అని కూడా చెప్తాం. ఎందుకంటే కరోనా రేడియేటాన్ని పెనిట్రేట్ చేసుకుని వెళ్ళటానికి హైల్రోనిడేజ్ అనేది యూజ్ అవుతుంది కదా. అది తర్వాత కరోనా రేడియేట్ అయిపోయిన తర్వాత యాక్రోసిన్ అనేది ఎంజైమ్ ఒకటి ఉంటుంది. ఓకేనా, యాక్రోసిన్ అని చెప్తాం. ఈ యాక్రోసిన్ అనేది ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఉన్న లేయర్ ఏంటంటే కరోనా రేడియేటా తర్వాత జోనా పెల్యూసిడా ఉంది. జోనా పెల్యూసిడాని పెనిట్రేట్ చేసుకుని వెళ్ళటానికి ఈ యాక్రోసిన్ అనేది యూజ్ అవుతుంది కదా. అంటే మనకి టోటల్గా
ఈ యాక్రోజోమ్ లోపల ఇన్ని రకాల ఎంజైమ్స్ ఉంటున్నాయి. ఒకవేళ యాక్రోజోమ్ను కనుక మనం స్పర్మ్ నుంచి రిమూవ్ చేసి వదిలేసాం అనుకున్నాను, ఏమవుతుంటే వెళ్ళి స్పెర్మ్ వెళ్తుంది అక్కడికి, అంతే, అంతవరకు వెళ్తుంది తప్ప దానిలో ఇక్కడికి వెళ్ళి పెనిట్రేషన్ చేసుకునే కెపాసిటీ స్పర్మ్స్కి ఉండదు. ఎందుకంటే కరోనా రేడియేటాన్ని జోనా పెల్లుసిడాన్ని పెనిట్రేట్ చేసుకుని వెళ్ళాలంటే మనకి యాక్రోజోమల్ ఎంజైమ్స్ కావాలి. ఈ యాక్రోజోమ్లు ఎక్కడ ఉంటున్నాయి అంటే యాక్రోజోమ్ దగ్గర ఉంటున్నాయి. ఇంతేనా? అంటే మనకి ఏమేమి ఉంటున్నాయి దానిలో? హైల్యూరోనిడేజ్, యాక్రోసిన్. ఈ రెండు ఏం చేస్తున్నాయి అంటే పెనిట్రేషన్ చేసుకొని వెళ్ళడానికి యూజ్ అవుతున్నాయి. ఇంకనమ్మా అది ఒకవేళ కనుక ఇవి లేకపోతే, యాక్రోజోమల్ ఎంజైమ్స్ లేకపోతే లేదా యాక్రోజోమ్ రిమూవ్ చేస్తే ఫెర్టిలైజేషన్ అనేది జరగదని చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ కీమోటాక్టిక్ ఫెర్టిలైజేషన్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నా, ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తామంటే ఇది స్పర్మ్, ఇది సెకండరీ ఓసైట్. స్పర్మ్స్ మీద మనకి ఏముంటున్నాయి అంటే స్పర్మ్స్ దగ్గర యాంటీ ఫెర్టిలైజిన్, స్పర్మ్స్ మీద ఉండేది ఏంటంటే యాంటీ ఫెర్టిలైజిన్, ఓవా మీద ఉండేది ఏంటంటే కనుక ఫెర్టిలైజిన్. ఓవా మీద మనకి ఏమున్నాయి అంటే ఫెర్టిలైజిన్, జోనా పెల్లుసిడా లేయర్ మీద ఫెర్టిలైజిన్ అనే రెసెప్టార్స్ ఉంటాయి. స్పర్మ్స్ మీద యాంటీ ఫెర్టిలైజిన్ ఉంటాయి. చూసుకోవాలా ఏది దేని మీద ఉంటుంది? యాంటీ ఫెర్టిలైజిన్ అనేది స్పర్మ్స్ మీద ఉంటుందన్న. ఫెర్టిలైజిన్ అనేది సెకండరీ ఊసైట్, జోనా పెల్లుసిడా ఉంది కదా, జోనా పెల్లుసిడా మీద ఉండేది ఏంటంటే ఓవా మీద ఉండేది ఫెర్టిలైజిన్. అంటే ఇక్కడ దేనికి యూజ్ అవుతుంది అంటే ఫెర్టిలైజిన్, యాంటీ ఫెర్టిలైజిన్ అనేది కెమికల్ కాంబినేషన్ కోసం, ఓకేనా, కెమికల్ రియాక్షన్స్ కోసం. అంటే మనకేమవుతుందంటే కరెక్ట్గా ఆ రీజన్లోనే బైండింగ్ అవుతుంది. బైండింగ్ అవటం కోసం యూజ్ అవుతుంది. అంటే స్పర్మ్స్ ఐడెంటిఫై చేయడానికి, ఓవానిల్ ఐడెంటిఫై చేయడానికి అవి యూజ్ అవుతాయి. ఓకేనా? అవి ఫెర్టిలైజిన్, యాంటీ ఫెర్టిలైజిన్. నెక్స్ట్ వచ్చేసరికి మనకేం చెప్తామంటే వీటిలో ఇదంతా జోనా పెల్లుసిడా. ఇది వచ్చేసరికి మనకి కరోనా రేడియేటా లేయర్స్ అన్న పై వైపుది కరోనా రేడియేటా, నెక్స్ట్ లేయర్ జోనా పెల్లుసిడా, నెక్స్ట్ లేయర్ ప్లాస్మా మెంబ్రెయిన్, ఎగ్ ప్లాస్మా మెంబ్రెయిన్ లేదా ఊలెమ్మ అని చెప్పుకున్నాం. ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏంటంటే ఇది పెరి వైట్ లైన్ స్పేస్ అని చెప్పుకున్నాం. ప్లాస్మా మెంబ్రెయిన్కి లోపల వైపు నుండే గ్రాన్యూల్స్, వీటిని కార్టికల్ గ్రాన్యూల్స్ అంటున్నాం. ఇవి కార్టికల్ గ్రాన్యూల్స్ అన్న, ఇవి లోపల వైపు ఉన్నాయి కదా. ఇక్కడ ఏమవుతుందంటే స్పర్మ్స్ వస్తున్నాయి, 200 స్పర్మ్స్ వస్తున్నాయి అని చెప్పుకున్నాం. వచ్చేసి పెనిట్రేట్ చేసుకున్నాయి, కరోనా రేడియేటాన్ని పెనిట్రేట్ చేసుకుని లోపలికి ఎంటర్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసింది కరోనా రేడియేటాన్ని పెనిట్రేట్ చేసుకుని అన్న, హైల్యూరోనిడేజ్ వల్ల పెనిట్రేషన్ అయిపోయింది. నెక్స్ట్ యాక్రోసిన్ రిలీజ్ అవుతుంది జోనా పెల్లుసిడా మీదకి. రిలీజ్ అయ్యి జోనా పెల్లుసిడాని పెనిట్రేట్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడికి లోపలికి ఎంటర్ అవుతుంది. ఇక్కడమ్మా ఎక్కడ వరకు వచ్చేస్తుంది? దీని వరకు వచ్చేస్తుంది. అక్కడ పెరి వైట్ లైన్ స్పేస్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ వరకు స్పర్మ్స్, మ్యాక్సిమం స్పర్మ్స్ ఇక్కడ వరకు ఎంటర్ అవుతాయి, పెరి వైట్ లైన్ స్పేస్ వరకు. ఎప్పుడైతే పెరి వైట్ లైన్ స్పేస్ దగ్గరికి వచ్చిందో, ఏ స్పర్మ్ అయితే ముందు ఎంటర్ అవుతుందో, పెరి వైట్ లైన్ స్పేస్ దగ్గరికి వచ్చిందో, వెంటనే అది ఏం చేస్తుందంటే ఈ మెంబ్రెయిన్ అటాచ్ అవుతుంది, ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్ అటాచ్ అవగానే ప్లాస్మా మెంబ్రెయిన్ మీద డీపోలరైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అంటే ఇది ఏం చేస్తుందంటే స్పర్మ్స్ని అలౌ చేస్తుంది ఆ రీజన్లో. అంటే మనకి ఎప్పుడైతే స్పర్మ్ వచ్చి అటాచ్ అవుతుందో అదేమవుతుందంటే ఫెర్టిలైజేషన్ మెంబ్రెయిన్గా కన్వర్ట్ అవుతుంది. ఆ మెంబ్రెయిన్ అనేది, మెంబ్రెయిన్ ఎప్పుడైతే ఫెర్టిలైజేషన్ మెంబ్రెయిన్గా కన్వర్ట్ అయిందో మనకేమవుతుందంటే స్పర్మ్ ఏమవుతుందంటే లోపలికి ఎంటర్ అవుతుంది. అంటే మెంబ్రెయిన్ పర్మిబుల్ అవుతుంది దానికి. ఓకేనా? పర్మిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది మెంబ్రెయిన్ది. ఎప్పుడైతే మెంబ్రెయిన్ పర్మిబిలిటీ ఇంక్రీజ్ అయిందో స్పర్మ్ లోపలికి ఎంటర్ అయింది. అంటే స్పర్మ్ అంతా ఇక్కడ ఏమవుతుందంటే స్పర్మ్ అంతా లోపలికి ఎంటర్ అవ్వట్లేదు అన్న, ఓన్లీ హెడ్ తర్వాత మిడిల్ పీస్ అవి మాత్రమే లోపలికి ఎంటర్ అవుతుంది. టెయిల్ అనేది బయటన ఆగిపోతున్న, డీజనరేట్ అయిపోద్ది టెయిల్. దానిలో కూడా మిడిల్ పీస్లో కూడా మనకి ఏమవుతుందంటే న్యూక్లియస్ అనేది లోపలికి సైటోప్లాజంలోకి ఎంటర్ అయ్యేది న్యూక్లియసే. ఓకేనా? అని ఈ న్యూక్లియస్ ఏం చేస్తుందంటే లోపల ఉండే సైటోప్లాజంని అబ్జర్వ్ చేసుకొని ఇంక్రీజ్ అవుతుంది సైజు. ఓకేనా? వీటిలో మనకేం చెప్తుంటే ఎప్పుడైతే స్పర్మ్ ఈ ప్లాస్మా మెంబ్రెయిన్కి అటాచ్ అయిందో, ఓకేనా, ఆ రీజన్లో ఏ స్పర్మ్ అయితే వెగరస్ మోటిలిటీ ఉంటుందో ఫస్ట్ ఆ స్పర్మే రీచ్ అవుతుంది. ప్లాస్మా మెంబ్రెయిన్ ఫెర్టిలైజేషన్ మెంబ్రెయిన్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా?
అది ఇంకా డీపోలరైజేషన్ స్టార్ట్ అవుతుంది వీటిలో. అందువల్ల పర్మిబిలిటీ పెరిగేసి స్పర్మ్ న్యూక్లియస్ లోపలికి ఎంటర్ అవుతుంది. అక్కడ మనకేంటంటే అక్కడ డీజనరేట్ అయిపోతుంది, కొంత లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఇది స్పర్మ్ ఒకటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉండే కార్టికల్ గ్రాన్యూల్స్ ఇవి ఉన్నాయి. ఈ కార్టికల్ గ్రాన్యూల్స్ ఏం చేస్తాయంటే అవన్నీ ఏమవుతుందంటే వాటిలో ఉండే సెక్రేషన్స్ని రిలీజ్ చేస్తాయి. దేనిలోకి రిలీజ్ చేస్తాయి? పెరివైట్లైన్ మెంబ్రేన్ దగ్గరికి రిలీజ్ చేస్తాయి. ఇది పెరివైట్లైన్ మెంబ్రేన్ దగ్గరికి రిలీజ్ చేస్తాను అన్నది. రిలీజ్ చేయటం వల్ల మెంబ్రేన్ చుట్టూ ఒక గోడలాగా ఫామ్ అవుతుంది. ఓకేనా? అంటే మిగిలిన స్పర్మ్స్ వచ్చేసి దానికి అటాచ్ అవుతాయి తప్ప లోపలికి పెనిట్రేట్ అవ్వలేవు. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఒక స్పర్మ్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత కార్టికల్ గ్రాన్యూల్స్ వాటి యొక్క రియాక్షన్ని స్టార్ట్ చేస్తాయి. ఆ గ్రాన్యూల్స్లో ఉండే ప్లాజం ఏదైతే ఉందో అవి ఏం చేస్తున్నాయి అంటే పెరివైట్లైన్ స్పేస్ దగ్గరికి ఎంటర్ అవుద్ది. ఎంటర్ అయ్యేసి ఏమవుతుందంటే పెరివైట్లైన్ స్పేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే స్పర్మ్ లోపలికి ఎంటర్ అవ్వనీయకుండా ఒక గోడలాగా ఫామ్ అవుతుందండి. అంటే ఇక్కడికి ఒక స్పర్మ్ ఎంటర్ అయిన తర్వాత ఇక మిగిలిన లోపలికి రావు. అంటే ఓన్లీ మోనోస్పెర్మిన్ మాత్రమే అలౌ చేస్తున్నాయి, పాలీస్పెర్మిని అలౌ చేయట్లా. అందుకే ఏదైతే విగరస్ స్పర్మ్ ఉంటుందో అదే ముందు లోపలికి ఎంటర్ అవుతుంది, వేరేది ఎంటర్ అవడానికి అవకాశం లేదు. ఎందువలనంటే కనుక కార్టికల్ రియాక్షన్స్ అండ్ జోనల్ రియాక్షన్స్. జోనల్ రియాక్షన్స్ ఇవి ఏం చేస్తాయి అంటే జోనా పెల్యూసిడాలో జరిగే చేంజెస్, కార్టికల్ గ్రాన్యూల్స్లో జరిగే చేంజెస్, ఈ రెండు ఏం చేస్తాయంటే పాలీస్పెర్మిని ప్రివెంట్ చేస్తాయి. ఎక్కడికక్కడ మెకానిజం ఉంటుంది అన్న, పాలీస్పెర్మిని ప్రివెంట్ చేయవు. స్పర్మ్ అంత ఈజీగా ఎంటర్ అవ్వలేదు లోపలికి, ఓవాలోకి. స్పర్మ్ ఎంటర్ అవ్వాలంటే ఇవన్నీ దాటుకొని రావాలి. కార్టికల్గా కరోనా రేడియేట్ అని దాటాలి, జోనా పెల్యూసిడ్ అని, ప్లాస్మా మెంబ్రెయిన్ని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఓకేనా? అని ఇన్ని ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఏం చేస్తాయంటే పాలీస్పెర్మిని ప్రివెంట్ చేస్తాయి. మెయిన్గా ఏం చెప్తామంటే వాటిలో కార్టికల్ రియాక్షన్, జోనల్ రియాక్షన్ ఇవన్నీ ఏం చేస్తాయంటే పాలీస్పెర్మిని ప్రివెంట్ చేస్తాయి. ఓన్లీ మోనోస్పెర్మి మాత్రమే జరుగుతుంది. దీనిలో మనకేమవుతుంది, టెయిల్ బయటనే ఆగిపోతుందని చెప్తానన్న. టెయిల్ బయట ఆగిపోతుంది, స్పర్మ్లోకి ఎంటర్ అవట్లా. ఓకేనా? అది ఈ న్యూక్లియస్ వచ్చేసరికి ఏమవుతుంటే ఆ న్యూక్లియస్ ఎగ్ న్యూక్లియస్ రెండు కలిసి మనకి ఏమవుతుంటే జైగోట్ని ఫామ్ చేస్తాయి. ఇవి ఫెర్టిలైజేషన్ జరగటానికి. ఫెర్టిలైజేషన్ జరిగే ఏరియా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, యాంఫుల్లా రీజియన్ లేదా యాంఫుల్లా ఇస్తమస్ జంక్షన్. యాంఫుల్లా జంక్షన్ కానీ లేదా యాంఫుల్లా ఇస్తమస్ జంక్షన్ కానీ మనకేమవుతుంటే ఫెర్టిలైజేషన్ జరుగుతుందని చెప్తాం వాటిలో. ఓకేనా? మనకి ఎప్పుడైతే స్పర్మ్ అనేది లోపలికి ఎంటర్ అవుతుందో, సెకండరీ ఊసైడ్తో వచ్చేసి కనెక్ట్ అవుతుందో, వెంటనే మనకి ఏమవుతుందంటే మెచ్యురేషన్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి, ఎనాఫేజ్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ కాంప్లెక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నన్ను. దీనివల్ల ఏమవుతుందంటే మియాసిస్ 2 కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది ఏ కండిషన్లో ఉందంటే మియాసిస్ 2లో మెటాఫేజ్ దగ్గర ఆగిపోయి ఉంది, అరెస్ట్ చేయబడి ఉందన్న. ఎందుకంటే ఈ కాంప్లెక్సెస్ వల్ల, మెచ్యురేషన్ ప్రమోటింగ్ ఫ్యాక్టర్స్ వల్ల. ఎప్పుడైతే స్పర్మ్ వస్తుందో ఎనాఫేజింగ్ ప్రమోటింగ్ కాంప్లెక్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. దీనివల్ల సెకండ్ మియాటిక్ డివిజన్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అవ్వటం వల్ల మనకి ఏం ఫామ్ అవుతుందంటే పోలార్ బాడీ ఫామ్ అవుతుంది, సెకండ్ పోలార్ బాడీ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక బిట్ నన్ను ఇంపార్టెంట్ బిట్ ఒకటి అడుగుతారు. మనకి స్పర్మ్స్లో స్పర్మటోగోనియా నుంచి మనకి ఎన్ని ఫామ్ అవుతుందంటే 4 స్పర్మ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి ఒక స్పెర్మటోగోనియం నుంచి. ఒక ఊగోనియం నుంచి మనకి ఎన్ని ఫామ్ అవుతుందంటే ఒక ఓవానే ఫామ్ అవుతుంది. ఒక ఓవాతో పాటుగా 3 పోలార్ బాడీస్ అనేవి ఫామ్ అవుతాయి. గుర్తుపెట్టుకోవాలి, 3 పోలార్ బాడీస్ అనేవి. మనకు తెలిసి ఏంటంటే 2 పోలార్ బాడీసే చెప్తున్నాం. ఒకటి ప్రైమరీ పోలార్ బాడీ, సెకండ్ పోలార్ బాడీ అని చెప్తున్నాం. ఫస్ట్ పోలార్ బాడీ, సెకండ్ పోలార్ బాడీ. మియాసిస్ 1లో ఫస్ట్ పోలార్ బాడీ, మియాసిస్ 2లో సెకండ్ పోలార్ బాడీ అని చెప్పుకుంటున్నాం కదా. మియాసిస్ 1లో ఫామ్ అయిన ఫస్ట్ పోలార్ బాడీ ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది మరలా. దాంతోపాటే డివైడ్ అవడంలో అక్కడ 2 పోలార్ బాడీస్, ఇక్కడ ఒక పోలార్ బాడీ, మొత్తం 3 పోలార్ బాడీస్ ఉంటాయి అని ఫామ్ అవుతుంది అని చెప్తాం.
ఓకేనా. స్పెర్మటోజెన్సిస్లోనేమో ఈక్వల్ డివిజన్ అని చెప్తాం, గ్యామటోజెన్సిస్లో అన్ఈక్వల్ డివిజన్ అని చెప్తాం. ఒక స్పెర్మటోగోనియం నుంచి ఎన్ని ఫామ్ అవుతుందంటే 4 స్పర్మ్స్ ఫామ్ అవుతుందని చెప్తాం. ఒక ఊగోనియం నుంచి ఒక ఓవం ప్లస్ 3 పోలార్ బాడీస్ ఫామ్ అవుతున్నాయి అని చెప్తాం. గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ సెక్స్ ఆఫ్ ది బేబీ. బేబీ యొక్క సెక్స్ అనేది వేటి మీద డిపెండ్ అవుతుంది, ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఇక్కడ ఏం చెప్తామంటే ఫీమేల్ నుంచి, ఫీమేల్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి, మేల్లో 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇవి పేరెంట్స్ నుంచి గ్యామెట్స్ ఫామ్ అయ్యేటప్పుడు మనకేమవుతుందంటే పేరెంట్స్ నుంచి ఓన్లీ అంటే మనకేంటంటే ఫీమేల్స్ నుంచి ఓన్లీ 1 టైప్ ఆఫ్ గ్యామెట్ అనేది ఫామ్ అవుతుంది. 1 టైప్ ఆఫ్ గ్యామెట్స్ నన్ను అదేంటంటే 22X ఒకటి, 22X ఒకటి, ఎందుకంటే 2Xలు ఉన్నాయి కాబట్టి. అదే మేల్ నుంచి, అందుకే ఫీమేల్ ఏమంటే హోమోగ్యామెటిక్ అంటాం, అంటే ఒకే రకమైన గ్యామెట్ రిలీజ్ అవుతుంది. ఫీమేల్స్ నుంచి 2 టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఫామ్ అవుతున్నాయి. ఒకటేమో ఎక్స్ని తీసుకొని వస్తున్నాయి, ఒకటేమో వైని తీసుకొని వస్తున్నాయి. అంటే ఫీమేల్లో 100% మనకేమవుతుంటే ఎక్స్నే తీసుకొని వస్తున్నాయి. మేల్స్లోకి వచ్చేసరికి 50% గ్యామెట్స్ ఏమో ఎక్స్ క్రోమోజోమ్ తీసుకొస్తున్నాయి, 50% గ్యామెట్స్ ఏమో వై క్రోమోజోమ్ తీసుకొస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ సెక్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే పర్సన్ యొక్క సెక్స్ అనేది మేల్ నుంచి తీసుకొచ్చే అంటే 50% గ్యామెట్స్ ఏవైతే వై క్రోమోజోమ్ తీసుకొని వస్తున్నాయో వాటి మీద డిపెండ్ అవుతుంది సెక్స్ అనేది. అంటే ఈ 50% వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్స్ అనేవి మనకి దేంతో అయితే కలుస్తున్నాయో అప్పుడు ఇది ఫామ్ అవుతుందని చెప్తాం, మేల్ ఫామ్ అవుతుందని చెప్తాం. 50% ఎక్స్ క్రోమోజోమ్స్ ఉన్న స్పర్మ్స్ అనేవి ఫీమేల్తో కలవటం వల్ల వచ్చే మొత్తం ఫీమేల్సే వస్తాయి నాన్న. అలా కాకుండా 50% స్పర్మ్స్ వై క్రోమోజోమ్ తీసుకొని వస్తున్నాయి. ఈ వై క్రోమోజోమ్ ఉన్నవి కనుక వెళ్ళి ఫీమేల్ గ్యామెట్తో కలిస్తే ఎక్స్ వై ఫామ్ అవుతుంది కాబట్టి వచ్చేది మేల్ వస్తుందని చెప్తాం. అంటే ఇక్కడ ఎవరి మీద డిపెండ్ అవుతుంది? ఫీమేల్ మీద ఏమి డిపెండ్ అవ్వట్లా, మేల్లో ఉండే స్పర్మ్స్ మీద డిపెండ్ అవుతుంది. అది కూడా వై క్రోమోజోమ్ తీసుకొచ్చే స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద డిపెండ్ అవుతుంది. అంటే ఒకవేళ ఆడపిల్లలు పుట్టారనుకున్నాను, ఎవరి కారణం వల్ల? మ్యాన్, ఓకేనా, పేరెంట్ కారణం వల్ల. అంటే మనకేంటంటే ఫాదర్ వల్లే వచ్చే జనరేషన్ అంతా ఫీమేల్ వస్తుంటుంటారు. ఫాదర్లో ఉండే వై క్రోమోజోమ్ కనుక ఎక్స్తో కలిస్తే వచ్చే మేల్స్ వస్తుంటారు, ఓకేనా. అందుకే మనం ఏంటంటే ఫీమేల్స్ని బ్లేమ్ చేయకూడదు, ఆడవాళ్ళు పుడుతున్నారని. ఎవరి రీజన్ ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే ఫాదర్ మీదే డిపెండ్ అవుతుంది. ఫాదర్లో ఉండే వై క్రోమోజోమ్స్ కనుక 50% వచ్చి ఫస్ట్ వెళ్ళేసి దాంతో ఎగ్తో ఫెర్టిలైజేషన్ జరిగింది అనుకున్నాను, అప్పుడు ఏమవుతుంటే వచ్చే వాళ్ళు మేల్స్ వస్తారు. అలా కాకుండా ఎక్స్ వెళ్ళి ఫీమేల్ గ్యామెట్తో కలిసింది అనుకోండి, ఫాదర్ నుంచి వెళ్ళి ఎక్స్ వెళ్ళి అప్పుడు ఫీమేల్స్ వస్తుంటారు, ఓకేనా. అది సెక్స్ ఆఫ్ ది బాడీ. సెక్స్ ఆఫ్ ది బేబీ దేని మీద డిపెండ్ అవుతుందంటే ఫాదర్ యొక్క వై క్రోమోజోమ్ మీద డిపెండ్ అవుతుందని చెప్తాం.